నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. అందం ఆరోగ్యం రెండు చాలా ఇంపార్టెంట్. ఆరోగ్యంగా ఉండడం అయితే మనకి లైఫ్కి సంబంధించి, అందంగా ఉండడం అనేది చాలా కాన్ఫిడెన్స్ ఇస్తుంది. అందులోనూ అందాన్ని మెరుగుపరచుకోవడానికి ఈ మధ్య చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రాపర్గా డెర్మటాలజిస్ట్ని, కాస్మెటాలజిస్ట్ని అప్రోచ్ కాకుండానే ఎక్కడికక్కడే మనకి వీడియోలు వచ్చేస్తున్నాయి. చాలా రకాల నాలెడ్జ్కి సంబంధించినటువంటి వీడియోస్ ద్వారా ఎవరైనా రిఫర్ చేస్తే వాటిని ఫాలో అయిపోతున్నారు బ్లైండ్గా. దానివల్ల రిజల్ట్ పక్కన పెడితే చాలా రకాల కాంప్లికేషన్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఈ మధ్య మనం తరచు చూస్తున్నాం. రకరకాల హెయిర్ డైస్ వేయడం వల్ల కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. లేకపోతే కొంతమంది కొన్ని రకాల కాస్మెటిక్స్ యూజ్ చేయడం వల్ల కూడా పిగ్మెంటేషన్ వస్తుంది. వీటికి సొల్యూషన్ పర్మనెంట్గా ఏమైనా ఉందా అనేది అడుగుతున్నారు. ఈరోజు మన వీడియోలో ఎక్స్క్లూజివ్గా పిగ్మెంటేషన్స్కి సంబంధించి ఏ రకమైన సొల్యూషన్ దొరుకుతుంది అడిగి తెలుసుకుందాం. డాక్టర్ భావన సంపద్రావు గారు మనతో పాటు ఉన్నారు. MBBS MD గోల్డ్ మెడలిస్ట్, DNB DVL కన్సల్టెంట్ డెర్మటాలజిస్ట్ అండ్ కాస్మెటాలజిస్ట్, కిమ్స్ హాస్పిటల్. నమస్తే మ్యామ్. నమస్తే అండి. చాలా రకాలుగా చూస్తే ఒక క్లీన్ ఫేస్ పైన చిన్న పింపుల్ వచ్చినా మన చెయ్యి అక్కడే ఉంటుంది అండ్ కాన్ఫిడెన్స్ కూడా ఏదో పోయినట్టు అనిపిస్తూ ఉంటుంది మ్యామ్. ఈ రకంగా చూస్తే కొంతమంది మేము చాలా రకాల క్రీమ్స్ అప్లై చేస్తున్నాం అయినా తగ్గటం లేదు, ఆ బ్లాక్ స్పాట్స్ అలా ఉండిపోయాయి అని ఫీల్ అవుతూ ఉంటారు. దీనికి ఏమైనా పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుందా? ఉంటుందండి. ఫస్ట్ ఏంటంటే మనం తెలుసుకోవాల్సింది, పిగ్మెంటేషన్ అనేది ఒక్కటే కాదు, ఇట్స్ అ బ్రాడ్ టర్మ్. అంటే ఎక్కడ ఏ విధమైన మచ్చలున్నా మనం పిగ్మెంటేషనే అంటాం. ఆ పిగ్మెంటేషన్కి వేరియస్ కాజెస్ ఉంటాయి. సమ్ 50 to 70 డిఫరెంట్ కాజెస్ ఉంటాయి. ఆ పర్సన్కి ఉన్నది కాజ్ ఏంటి, అది ఏ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ అని తెలుసుకొని దాన్ని ట్రీట్ చేస్తే మనం సొల్యూషన్ ఇవ్వగలుగుతాం. కానీ ర్యాండమ్గా ఆన్లైన్లో చూసి రకరకాల సీరమ్స్ వాడడం, క్రీమ్స్ వాడడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు. జనరల్గా చెప్పాలంటే మిమ్మల్ని అప్రోచ్ అయిన వాళ్ళు, మేడం ఒకప్పుడు నా స్కిన్ టోన్ ఇలా ఉండేది, ఇప్పుడు చాలా చేంజ్ వచ్చేసింది, లేకపోతే రెగ్యులర్గా నేను మేకప్లో ఉంటున్నాను, లేకపోతే ఎక్కువగా ఎండకి ఎక్కువగా ఎక్స్పోజ్ అవుతున్నాను, దీనివల్ల వచ్చే పిగ్మెంటేషన్కి ఎందుకు కారణమవుతుంది? ఏంటంటే ఇప్పుడు మనం రొటీన్గా ప్రతి ఒక్కరి చేతిలో చూసినట్టయితే ఏదో ఒక స్క్రీన్ ఉంటుంది. లెట్ ఇట్ బి మొబైల్, లెట్ ఇట్ బి ల్యాప్టాప్. ఈ స్క్రీన్ నుంచి ఏంటంటే హై ఎనర్జీ విజిబుల్ లైట్ అని ఒక లైట్ ఎమిట్ అవుతుంది. ఇప్పుడు మన ఎండలోకి వెళ్తే పిగ్మెంటేషన్ వస్తుంది, ట్యాన్ అవుతాం, ఇది అందరికీ తెలిసిందే. బట్ ఈ హై ఎనర్జీ విజిబుల్ లైట్ వల్ల ఏమవుతుంది అంటే అది మన స్కిన్ని బాగా డీప్గా పెనట్రేట్ చేసి పిగ్మెంటేషన్ అనేది చాలా స్టబర్న్గా పడిపోతుంది అనమాట. ఇప్పుడు ఎండ వల్ల వచ్చిన ట్యానింగ్ని రిమూవ్ చేయడం చాలా ఈజీ కంపేర్ టు దిస్ ఈ విజిబుల్ లైట్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కాజ్ అది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ వీళ్ళంతా రోజుకి 8 hours 10 hours వరకు స్క్రీన్స్ ముందే ఉంటారు. ఆ 8 to 10 hours వాళ్ళు సన్ స్క్రీన్ రాసుకోవాలి. ఈ విజిబుల్ లైట్ నుంచి ప్రొటెక్ట్ చేసే ఫిల్టర్స్ ఉన్న సన్ స్క్రీన్స్ వాడాలన్నమాట. అది చాలామంది చెయ్యరు. అండ్ ఆల్సో హెయిర్ డైస్ ఎక్కువగా వాడడము, కాస్మెటిక్స్ ఎక్కువగా వాడడము, వీటి వల్ల ఏంటంటే కూడా పిగ్మెంటేషన్ ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎస్ మ్యామ్, ఇప్పుడు అందరూ ఫ్యాషన్ జ్యువెలరీ అనేది ఎక్కువ చూస్తున్నాం. రెగ్యులర్గా మనం చేంజ్ చేసుకుంటూనే ఉంటాం కదా, డ్రెస్కి తగ్గట్టు మ్యాచింగ్ ప్లాన్ చేసుకుంటాం. కానీ వాళ్ళకి ఎక్కువగా నెక్ పైన పిగ్మెంటేషన్ అనేది కనిపిస్తూ ఉంటుంది. మనకి ఏమైనా సొల్యూషన్ ఉందా? ఈ నెక్ మీద పిగ్మెంటేషన్ మీరు చెప్పినట్టు ఈ ఫ్యాషన్ జ్యువెలరీ లైక్ ఆర్టిఫిషియల్ జ్యువెలరీలో ఏంటంటే యూజువల్గా నికెల్ కోటింగ్ ఉంటుంది అనమాట. ఈ నికెల్ మెటల్ ఉండడం వల్ల ఏంటంటే చిన్నగా వాళ్ళకి ఎలర్జీ ట్రిగ్గర్ అయ్యి అది మచ్చలు పడిపోతూ ఉంటుంది. ఆ టైప్ ఆఫ్ పిగ్మెంటేషన్ ఎక్కడ చూస్తామంటే యూజువల్లీ ఇప్పుడు మనం చైన్ వేసుకుంటే ఈ పర్టికులర్ ఏరియాలో పడుతుంది. ఈ ఏరియాలో కానీ లేదా చెస్ట్ దగ్గర కానీ పిగ్మెంటేషన్ చూస్తూ ఉంటాం. కొంతమందికి ఇయర్ రింగ్స్ పడగా అక్కడ చిన్నగా ఎలర్జీ వచ్చి దాన్ని ట్రీట్ చేయకొదిలేస్తే అక్కడ పిగ్మెంటేషన్ చూస్తూ ఉంటాం. బట్ ఈ మధ్య కాలంలో మనం మోస్ట్ కామన్గా చూసే నెక్ మీద పిగ్మెంటేషన్ అనేది ఎకాంతోసిస్. ఇది ఎందుకు వస్తుంది అంటే ఇప్పుడు చూసే ఎవరన్నా సరే ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. అందరూ 9 to 5 జాబ్స్ లేదా మార్నింగ్ నుంచి నైట్ వరకు కూర్చునే ఉండడం, సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయినప్పుడు ఇలా మన సెల్స్ అనేవి కొన్ని ఏరియాస్లో బాగా థిక్గా పేరుకుపోతాయి. దానివల్ల మనం పిగ్మెంటేషన్ లాగా పర్సీవ్ చేస్తాం. బట్ యాజ్ సచ్ స్కిన్ అనేది అక్కడ బాగా థిక్ అయిపోతూ ఉంటుంది. ఇది మనం చూసినప్పుడే ఐడెంటిఫై చేసుకొని లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోలేదు అనుకోండి, అలానే వదిలేస్తే సమ్ 2 to 3 years డౌన్ ద లైన్ వాళ్ళకి డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నెక్ మీద పిగ్మెంటేషన్ అంటే మోస్ట్ కామన్ గా మనం చూసేది ఇది. ఈ మధ్య కాస్మెటిక్స్ కి సంబంధించి నేను ఈ ప్రోడక్ట్ ట్రై చేశాను, నా రిజల్ట్ ఇలా ఉంది,
మీరు ట్రై చేయండి అనగానే దాన్ని సీరియస్గా ఫాలో అయిపోతూ ఉంటారు. మరి అప్పుడు ఇంత దూరం వెళ్ళి మనం కన్సల్టేషన్ తీసుకోవడం ఎందుకు, డెర్మటాలజిస్ట్ని కలవటం ఎందుకు అనే వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఫస్ట్ థింగ్, ఒకరికి సెట్ అయ్యేది మీకు సెట్ అవ్వదు. అండ్ మోస్ట్ కామన్గా వాళ్ళు ఆన్లైన్లో చూపించే ఫొటోస్ ఏదైతే బిఫోర్ ఆఫ్టర్స్ ఉంటాయో, నిజంగా క్రీమ్స్ వల్ల 10 రోజుల్లో 15 రోజుల్లో అంత రిజల్ట్ వస్తుందా అంటే 100% రాదండి. ఆల్ దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ అ పెయిడ్ ప్రమోషన్స్ విచ్ అన్డిస్క్లోజ్డ్ యాడ్స్. ఇవన్నీ మనం చూసేసి నమ్మేసి వాటి వల్ల నిజంగా వచ్చేస్తుందని చాలా క్రీమ్స్ ట్రై చేస్తూ ఉంటారు, సీరమ్స్ ట్రై చేస్తూ ఉంటారు, బట్ బెనిఫిట్ ఏం ఉండదు. సో ఇలా నిజంగా వస్తుంది అంటే రాదు. అండ్ సెకండ్ థింగ్, ఒకరికి పడేది మీకు సూట్ అవ్వదు. మీ అండర్లైన్ హిస్టరీ ఏంటి, మీ స్కిన్ టైప్ ఏంటి, మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి ఐడెంటిఫై చేసి దానికి తగ్గట్టు స్కిన్ కేర్ రొటీన్ వాడాలి. కానీ మా పక్కింటి వాళ్ళు ఇది వాడారు, వాళ్ళకి సెట్ అయింది, నేను వాడేస్తానంటే అలా సెట్ అవ్వదు. తరచూ మీరు ఎప్పుడు చెప్తూ ఉంటారు హెల్త్ కేర్కి మీరు ఎంత ప్రయారిటీ ఇస్తారు, స్కిన్ కేర్కి కూడా అంతే ప్రయారిటీ ఇవ్వాలి. ఎందుకంటే ఒక్కసారి మనం లాస్ అయితే దాన్ని మళ్ళీ తీసుకోలేము అని. ఎందుకు అంత స్ట్రాంగ్గా ఫాలో అవ్వమని చెప్తారు? ఇప్పుడు ఫస్ట్ మనం చిన్నప్పుడు లైక్ టీనేజ్ ఇయర్స్లో ఉన్నప్పుడు కానీ, లేదా 20 years, ఎర్లీ 20s, మిడ్ 20sలో ఉన్నప్పుడు మన స్కిన్ బాగుంటుంది. మనం ఏం పెద్ద చేసుకోక్కర్లేదు. చిన్నప్పుడు చేసుకోక్కర్లేదు, జస్ట్ ఫేస్ వాష్ చేసుకునే వాళ్ళం, ఏదో జస్ట్ చిన్న క్రీమ్ రాసేసుకొని వెళ్ళిపోయే వాళ్ళం, చాలా బాగుండేది. వన్స్ వి ఎంటర్ ఆ 30s ఏమవుతుందంటే ప్రతి ఇయర్ మనకి 1% కొల్లాజన్ అనేది మన స్కిన్లో పడిపోతూ ఉంటుంది. సో ఈ కొల్లాజన్ అనేది లూజ్ అవ్వడం వల్ల ఏంటంటే ముడతలు రావడం, ఫైన్ లైన్స్ రావడం, రింకిల్స్ రావడం, ఇవన్నీ అవుతాయి. అండ్ ఆల్సో మీరు అడగొచ్చు, మన పేరెంట్స్, మన అమ్మమ్మల తాతయ్యలు వాళ్ళు సన్ స్క్రీన్ ఎప్పుడు రాయలేదు, మనం ఎందుకు రాయాలి అని అంటే, ఇప్పుడు నేను ఇందాక చెప్పినట్టే ఈ హై ఎనర్జీ విజిబుల్ లైట్ డైలీ మన పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ మన బాడీలో ఒక పార్ట్ అయిపోతుంది, ఫోన్ కానీ ల్యాప్టాప్ కానీ. సో డైలీ ఆ లైట్స్ని ఎమిట్ చేసేవి బాగా దగ్గర పెట్టుకొని చూడడం వల్ల పిగ్మెంటేషన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో బట్టలు వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో సన్ స్క్రీన్ కూడా అంతే ప్రొటెక్షన్ ఇస్తుంది అనమాట. సో సన్ స్క్రీన్ని అవాయిడ్ చేయకూడదు. అండ్ ఆల్సో మాయిశ్చరైజర్స్. ఇప్పుడు మాయిశ్చరైజర్ అనేది అదేదో ఒక యాడెడ్ యాక్సెసరీ కాదు, ఇట్స్ బ్యారియర్ అనేది మన స్కిన్ని నీట్గా హెల్తీగా ఉంచుకోవాలి అంటే మాయిశ్చరైజర్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. సో ఎవరన్నా సరే ఈ 3 బేసిక్ స్కిన్ కేర్ ఐటమ్స్ వాడాలి. ఒక ప్రాపర్ క్లెన్సర్, ఒక గుడ్ సన్ స్క్రీన్ అండ్ ఒక మాయిశ్చరైజర్. ఇంతవరకు వాడితే చాలు. అంతేకాని ఆ సీరం ఈ సీరం అని డిఫరెంట్ టైప్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మేబీ వాళ్ళకి ఏమైనా కన్సర్న్స్ ఉంటే అండర్లైన్ కన్సర్న్ బట్టి ఒక యాడెడ్ స్కిన్ కేర్ ఐటమ్ ఇంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. అంటే ఒక ఫ్యామిలీ డాక్టర్ని ఎలా మెయింటైన్ చేస్తామో ఒక డెర్మటాలజిస్ట్ని కూడా అలా మెయింటైన్ చేయడం వల్ల పూర్తిగా వాళ్ళ స్కిన్ హెల్త్ గురించి వాళ్ళకి ఒక హిస్టరీ మెయింటైన్ అవుతుంది అంటారా? ఎస్, 100%. సో ఇప్పుడు ఒక పర్సన్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్తమా, ఎలర్జీ ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళ స్కిన్లో కూడా ఎలర్జీ రిఫ్లెక్ట్ అవుతుంది. సో వాళ్ళ స్కిన్ బాగా సెన్సిటివ్గా ఉంటుంది, వాళ్ళ స్కిన్ వాటర్ని హోల్డ్ చేసుకోలేదు. అలాంటి పీపుల్కి ఒక డిఫరెంట్ స్కిన్ కేర్ రొటీన్ ఉండాలి. యాక్నే ప్రోన్ ఇండివిజువల్స్కి ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిన్ కేర్ రొటీన్ ఉండాలి. అండ్ పిగ్మెంటేషన్ వస్తున్న వాళ్ళు లైక్ మెలాస్మా కానీ మంగుమచ్చలు ఉన్న వాళ్ళకి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ స్కిన్ కేర్ రొటీన్ ఉండాలి. 100% డర్మటాలజిస్ట్ని మెయింటైన్ చేయాలా అంటే లేదు. మీకు ఏమైనా కన్సర్న్స్ ఉంటే మీరు మెయింటైన్ చేయొచ్చు. అలా కాకుండా అందరూ సెషన్స్ చేసుకోవాలి, డర్మటాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి ఏమైనా చేయించుకోవాలి అంటే అవసరం ఉండదు. మీకు ఏమైనా ఎగ్జాక్ట్ కన్సర్న్ ఉంది, యాక్నే ఉంది, పిగ్మెంటేషన్ ఉందంటే దానికి తగ్గట్టు చేసుకోవచ్చు. లేదు అంటే ఇందాక చెప్పినట్టు ఒక ప్రాపర్ CMS రొటీన్, క్లెన్జర్, మాయిశ్చరైజర్, సన్ స్క్రీన్ వాడితే సరిపోతుంది. సో మ్యామ్, ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ ఎందుకు వస్తుంది అంటారు? సో ఇప్పుడు మనం కామన్గా చూసేది ఏంటంటే సెడెంటరీ లైఫ్ స్టైల్. అందరూ మోస్ట్ ఆఫ్ ద టైం ఒక రోజులో 24 గంటలు ఉంటే దగ్గర ఒక 14 hours 16 hours కూర్చొనే ఉంటున్నాం. సో దీనివల్ల ఏమవుతుంది, మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయినప్పుడు ఏమవుతుందంటే మన బాడీలో IGF-1 అనే కెమికల్ రిలీజ్ అవుతుంది. ఈ కెమికల్ వల్ల ఏమవుతుందంటే మన స్కిన్ సెల్స్ అంటే కెరటినోసైట్స్ ఏవైతే ఉంటాయో అవి టాప్ లేయర్లో బాగా థిక్గా ఎక్కువ ప్రొలిఫరేట్ అయిపోయి అక్యుములేట్ అయిపోతాయి. సో దానివల్ల మనకి స్కిన్ బాగా థిక్గా అయిపోవడం, మొద్దు బారిపోవడం, నల్లగా అవ్వడం ఇవన్నీ చూస్తాం. ఫస్ట్ ఇనీషియల్గా నెక్లో కానీ లేదా చేతి ఫ్లెక్చర్స్లో కానీ కనిపిస్తుంది. అలానే నెగ్లెక్ట్ చేస్తే చాలా మందికి ఫేస్ మీద కూడా స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇవి వచ్చినప్పుడు ఇది జస్ట్ కాస్మెటిక్ కన్సర్న్ కాదు. అందుకే ప్రాపర్ డర్మటాలజిస్ట్ కన్సల్ట్ చేస్తే ఏమవుతుందంటే వాళ్ళు ఈ అండర్లైన్ కండిషన్ ఎందుకు వచ్చిందో ఐడెంటిఫై చేస్తారు. అంటే మీకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ స్టార్ట్ అయింది, అందుకే పిగ్మెంటేషన్ వచ్చింది అని చెప్పి పిగ్మెంటేషన్ తగ్గడానికి సెషన్స్, క్రీమ్స్తో పాటు ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి మీకు అడ్వైజ్ ఇస్తారు. సో మన రూట్ కాజ్ అడ్రస్ చేస్తేనే కదా ఆ పిగ్మెంటేషన్ తగ్గుతుంది. సో హెయిర్ ప్రోడక్ట్స్ సెట్ కాకపోతే ఇమీడియట్గా దాని రియాక్షన్ స్కిన్ మీద, ఫేస్ మీద కనిపిస్తుంది. ఎందుకు?
యూజువల్గా ఈ హెయిర్ ప్రోడక్ట్స్ అంటే 2-3 డిఫరెంట్ టైప్స్లో చూస్తుంటామండి. చాలామంది ఇప్పుడు కండిషనర్స్, షాంపూస్ డిఫరెంట్గా మారుస్తూ ఉంటారు, ర్యాపిడ్గా మారుస్తూ ఉంటారు. కొన్ని షాంపూస్, కండిషనర్స్ ఏమైనా పని చేయలేదు అనుకోండి, ఈ ఏరియాస్ ఆఫ్ ద ఫేస్లో యూజువల్గా రెడ్నెస్, ఇరిటేషన్, దురదలు రావడం ఇవన్నీ నోటీస్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా ఇప్పుడు కామన్గా అందరికీ ప్రిమెచ్యూర్ గ్రేయింగ్ వచ్చేస్తుంది, అంటే 20 years కన్నా తక్కువ ఏజ్లోనే వైట్ హెయిర్స్ వచ్చేస్తున్నాయి. సో అందరు కామన్గా హెయిర్ డైస్ వాడుతున్నారు అనమాట. సో ఈ హెయిర్ డైస్లో ముఖ్యంగా పీపీడి అనే ఒక కెమికల్ ఉంటుంది. ఈ కెమికల్ ఎందుకు యాడ్ చేస్తారంటే ఆ కలర్ గట్టిగా పట్టుకొని ఉండడానికి యాడ్ చేస్తారనమాట. సో ఈ పీపీడి అనేది మోస్ట్ నోటోరియస్ ఎలర్జన్. ఇది హెయిర్ డై వేసుకుని వెంటనే పిగ్మెంటేషన్ రాదు. చాలామంది నా దగ్గరికి ఇలాంటి పిగ్మెంటేషన్తో వస్తారు. దీన్ని మేము యూజువల్గా రీల్స్ మెలనోసిస్ అంటాం. అంటే ఏ కాస్మెటిక్స్ వాడినా దానివల్ల వచ్చే పిగ్మెంటేషన్ని రీల్స్ మెలనోసిస్ అంటాం. సో ఈ రీల్స్ మెలనోసిస్ వచ్చిన వాళ్ళకి ఫస్ట్ నేను చెప్తే హెయిర్ డై వల్ల వచ్చిందంటే మోస్ట్లీ నమ్మరు. ఏమంటారంటే మేడం నేను ఇదే హెయిర్ డై 5-6 years నుంచి వాడుతున్నాను, ఇప్పుడే ఎందుకు వచ్చింది నాకు అని అడుగుతారు. వెంటనే హెయిర్ డై వల్ల పిగ్మెంటేషన్ రాదు. అది స్లోగా మన అప్లై చేస్తున్న ప్రతిసారి ఎలర్జీని చిన్నగా కాజ్ చేసి కొన్ని ఇయర్స్ తర్వాత బయటపడుతుంది అనమాట. మ్యామ్, ఎక్కువగా చాలా మందిలో మెలాస్మా చూస్తాం. ఈ మెలాస్మా తగ్గుతుంది అంటారా, ఎక్కువ టైం తీసుకుంటుంది అంటారా? అసలు మెలాస్మా ఎందుకు వస్తుంది? సో ఈ మెలాస్మా తగ్గుతుంది అంటారా అంటే, ఈ మెలాస్మాని మనం 100% రిమూవ్ చేయలేం. దాన్ని మనం కంట్రోల్ మాత్రమే చేయగలుగుతాం. కొంతవరకు ఆ పిగ్మెంటేషన్ తగ్గించడం మాత్రమే చేయగలుగుతాం, కానీ 100% రిమూవ్ చేయలేం. అండ్ ఆల్సో ఒకసారి వాళ్ళకి తగ్గించిన తర్వాత ఫ్యూచర్లో రాకుండా ఉంటుంది అని కూడా మనం గ్యారంటీ ఇవ్వలేం. ఎందుకంటే ఎస్పెషల్లీ యూజువల్లీ లేడీస్లో చూస్తూ ఉంటాం. లేడీస్లో ఏంటి, చాలా డిఫరెంట్ హార్మోన్స్ ఉంటాయి. సో ఈ ఆడవాళ్ళ బాడీలో హార్మోన్స్ ఉన్నంత కాలం మనం ఈ మెలాస్మాని తగ్గించలేమన్నమాట. సో చాలా సెషన్స్ పడతాయి, చాలా క్రీమ్స్ రెగ్యులర్గా వాడుతూ ఉండాలి, సన్ స్క్రీన్స్ రెగ్యులర్గా వాడుతూ ఉండాలి. ఒకసారి కంప్లీట్గా తగ్గిన తర్వాత కూడా వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో హాలిడేకి వెళ్ళి ఒక 1-2 months సన్ స్క్రీన్ రాయకుండా ఎండలో తిరిగేశారు అనుకోండి, మళ్ళీ వచ్చేస్తుంది. సో బీపీ, షుగర్కి ఎలా రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుతూ ఉంటారో ఈ మెలాస్మాకు కూడా రెగ్యులర్గా అలా క్రీమ్స్ వాడుతూ మెయింటైన్ చేసుకోవాలి. అసలు ఇది ఎందుకు వస్తుంది అంటే, ఫస్ట్ హెరిడిటరీ ప్యాటర్న్. యూజువల్లీ మన మదర్స్కి కానీ, పెద్దమ్మ కానీ, అమ్మమ్మలకు ఉంటే మనకి యూజువల్గా వచ్చేస్తుంది అన్నమాట. అండ్ ఆల్సో బికాస్ ఆఫ్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, లేదా పీసీఓఎస్ ఉన్నా, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్నా, ఇలాంటివి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ ఉన్నా చూస్తుంటాం. చాలా మందికి ఏంటంటే ప్రెగ్నెన్సీ టైంలో స్టార్ట్ అవుతుంది. యూజువల్లీ ప్రెగ్నెన్సీలో ఏంటి, హార్మోన్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో దానివల్ల చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో స్టార్ట్ అయ్యి ఇంకా అలా ఉండిపోతుంది. ఫస్ట్ ప్రెగ్నెన్సీకో, సెకండ్ ప్రెగ్నెన్సీకో ఎప్పుడో ఒక టైంలో స్టార్ట్ అయ్యి ఇంకా అలా ఉండిపోద్ది లైఫ్ లాంగ్. తర్వాత కొన్ని రకాల మెడిసిన్స్ వల్ల కూడా ట్రిగ్గర్ అవుతుంది. అండ్ ఎక్కువగా సన్లైట్లో పనిచేసే వాళ్ళు, ఎక్కువగా ఎండలో పనిచేసే వాళ్ళు, మార్కెటింగ్ వాళ్ళు కానీ, లేకపోతే ఎక్కువగా స్క్రీన్ ఎక్స్పోజర్ ఉన్న వాళ్ళు, నేను ఇందాక చెప్తున్నట్టు విజిబుల్ లైట్ వల్ల కూడా మెలాస్మా చాలా వరకు ట్రిగ్గర్ అవుతుంది. సో ఈ మెలాస్మా స్టార్ట్ అయినప్పుడు మనం ముఖ్యంగా చేయాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్ కనీసం రోజుకి ఒక 2 to 3 times అప్లై చేసుకుంటూ ఉండాలి. సో స్కిన్ కేర్లో మస్ట్గా సన్ స్క్రీన్ ఫాలో అవ్వమని చెప్తున్నారు. ఇప్పటికీ 4-5 times రిపీట్ చేశారు. అయితే నేను ఈ సన్ స్క్రీన్ వాడుతున్నాను, మీకు నేను రిఫర్ చేస్తున్నాను అంటే చాలామంది అది ఫాలో అయిపోతూ ఉంటారు. బట్ అది అడ్వైస్ యూజ్ చేయాలి అంటారా, లేకపోతే ఎట్లాంటి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి? సో సన్ స్క్రీన్ ఎలాంటిది వాడాలి అంటే, ఫస్ట్ థింగ్ మన స్కిన్ టైప్ బేస్ చేసుకొని పిక్ చేసుకోవాలి. అండ్ సెకండ్ థింగ్ మనం ఉండే ప్రొఫెషన్ని బేస్ చేసుకొని పిక్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డ్రై స్కిన్ ఉన్న వాళ్ళు కొంచెం హైడ్రేటింగ్ సన్ స్క్రీన్స్ కానీ, ఎక్కువ SPF ఉన్న సన్ స్క్రీన్స్ కానీ వాళ్ళు టాలరేట్ చేయగలుగుతారు. బట్ ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు, యాక్నే ప్రోన్ స్కిన్ ఉన్న వాళ్ళు ఏంటంటే ఎప్పుడు జెల్ బేస్డ్ సన్ స్క్రీన్సే యూస్ చేయాలన్నమాట. అండ్ ఆల్సో వాళ్ళ SPF కూడా 50 or 30 ఉండేలాగా చూసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఈ SPF పెరిగే కొద్దీ సన్ స్క్రీన్ బాగా థిక్గా అయిపోతుంది. సో బాగా థిక్గా జిడ్డుగా అవుతుంది. సో యాక్నే ఉన్న వాళ్ళు అప్లై చేసుకున్నారనుకోండి, ఇంకొంచెం పింపుల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అదే ఇప్పుడు మెలాస్మా ఉన్న వాళ్ళు SPF కొంచెం ఎక్కువ ఉండేలానే వాడుకోండి. అండ్ ఆల్సో ఎప్పుడు సన్ స్క్రీన్ 2 finger lines అప్లై చేయాలి. సో బాడీ చెకప్ లాగా స్కిన్ ఏ టైపో తెలుసుకోవడానికి కూడా ఏమైనా టెస్ట్ ఉంటుందా? టెస్ట్ అంటూ డిఫరెంట్గా ఏమి ఉండదండి. డర్మటాలజిస్ట్ని కన్సల్ట్ చేస్తే దే విల్ పిక్ యువర్ స్కిన్ టైప్ అండ్ దే విల్ అడ్వైజ్ యూ. ఎస్. సో ఇప్పుడు చాలా అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చేసింది, కాస్మెటాలజీలో కావచ్చు లేకపోతే డెర్మటాలజీలో. సో ఇది ఎట్లా మెరుగైన రిజల్ట్ ఇవ్వడానికి ఎట్లా హెల్ప్ఫుల్ అవుతుంది? ఇంతకుముందు పిగ్మెంటేషన్స్ అంటే జస్ట్ పీల్స్ మాత్రమే చేసేవాళ్ళు. బట్ ఇప్పుడు మనకి చాలా అడ్వాన్సెస్ రావడం వల్ల, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్
ఇంజెక్షన్స్ స్కిన్లోకి ఇంజెక్ట్ చేయడం అండ్ ఆల్సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లేజర్స్. ప్రాబ్లమ్కి ఒక డిఫరెంట్ లేజర్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ లేజర్స్ రావడం, కొత్తగా డిఫరెంట్ అడ్వాన్స్డ్ పీల్స్ రావడం వల్ల ఏంటంటే ఇంకా బాగా మనం ఇంప్రూవ్ చేయగలుగుతాం ఏమైనా పిగ్మెంటేషన్ కన్సర్న్స్ ఉంటే. మ్యామ్, ఇప్పుడు రకరకాల ఎక్స్పెరిమెంట్స్ చూస్తున్నాము, వీడియోస్ చేసేస్తున్నారు చాలా మంది. సో స్కిన్ గ్లో న్యాచురల్గా రావాలంటే లెమన్ జ్యూస్ అప్లై చేయండి, లేకపోతే డైరెక్ట్గా ఒక ఫ్రూట్ తీసుకొని అప్లై చేసుకొని ఒక మాస్క్ వేసుకోండి అని, ఇలా చేయొచ్చు అంటారా? 100% చేయకూడదండి. ఎందుకంటే ఈ లెమన్ కానీ బేకింగ్ సోడా ఇవన్నీ ఏంటంటే ఎలర్జెన్స్, ఫోటోసెన్సిటైజ్. కాఫీ పౌడర్, కాఫీ పౌడర్ స్క్రబ్స్ అంటారు, షుగర్ కలిపి చేసి స్క్రబ్స్లా ప్రిపేర్ చేసుకొని రుద్దుతూ ఉంటారు. ఇవన్నీ చేయకూడదు. ఎందుకంటే ఇవన్నీ టర్మరిక్ కానీ లేకపోతే ఈ లెమన్, బేకింగ్ సోడా, గంధం ఇవన్నీ ఏంటంటే మనం అప్లై చేసుకున్న తర్వాత వాష్ చేసేసిన తర్వాత కూడా ఎండలోకి వెళ్ళినా అవి ఏంటంటే మనల్ని ఎండకి బాగా సెన్సిటివ్ చేసేస్తాయి అనమాట. సో బర్న్స్ అవ్వడము, కొన్ని కాంటాక్ట్ డర్మటైటిస్ రావడము ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి. సో క్రూడ్గా అంటే మన వంటింటి చిట్కాలన్నీ నన్ను అడిగితే నేను 100% అవాయిడ్ చేయమని చెప్తాను. అవునా? అవి ఏమాత్రం కూడా సజెషబుల్ కాదు అంటారు? లైక్ బేసిక్ థింగ్స్ లైక్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కర్డ్ అప్లై చేసుకోవడము, ఇలాంటి హార్మ్లెస్ థింగ్స్ లైక్ హనీ అప్లై చేయడం, ఇట్లాంటివి చేసుకుంటే ఓకే. బట్ ఇట్లా లెమన్, టర్మరిక్, ఈ కాఫీ స్క్రబ్స్ ఇవన్నీ ప్రిపేర్ చేసి అప్లై చేస్తే నేనైతే ఐడియల్గా ఏది అప్లై చేయొద్దని చెప్తాను. సో పిగ్మెంటేషన్ అనేది ఓన్లీ ఫిమేల్లోనే చూస్తామమ్మా? మేల్స్లో కూడా 100% చూస్తాం. ఎందుకంటే మేల్స్ యూజువల్లీ సన్ స్క్రీన్స్ యూజ్ చేయరు. సో వాళ్ళలో ఈ ట్యానింగ్, ఈ ఎండ వల్ల వచ్చిన పిగ్మెంటేషన్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఆల్సో స్క్రీన్ ఎక్స్పోజర్ వల్ల ఇందాక మాట్లాడినట్టు మగవాళ్ళలో కూడా మలాస్మా వచ్చే కండిషన్స్ ఉంటాయి. ఇవే కాకుండా కొన్ని ఆటో ఇమ్యూన్ కండిషన్స్ కూడా ఉంటాయి మళ్ళీ పిగ్మెంటేషన్ వచ్చేవి, లైక్ లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసిస్. ఇందాక మీరు చెప్పినట్టు ఈ వంటింటి చిట్కాల వల్ల ఈ లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసిస్ ఎక్కువ వస్తుంది. రీసెంట్గా ఇన్ఫాక్ట్గా నా క్లినిక్లో మొన్నే ఒక పేషెంట్ని చూసాను. ఏంటంటే గంధం రాయడం వల్ల ఆవిడకి నెక్ మీద ఈ పిగ్మెంటేషన్ వచ్చింది. ఓకే, సో ఈ లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసిస్ అనేది మోస్ట్ స్టబర్న్ పిగ్మెంటేషన్. మీరు ఏ డర్మటాలజిస్ట్ అడిగినా మోస్ట్ స్టబర్న్ పిగ్మెంటేషన్ ట్రీట్ చేయడానికి ఏది అని అడిగితే వాళ్ళు ఇదే చెప్తారు. ఎందుకంటే అది క్లియర్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్ పిగ్మెంటేషన్స్ ఏమైనా ఇప్పుడు హెయిర్ డై వల్ల వచ్చిన పిగ్మెంటేషన్ అనుకోండి, అది ఒక 5-6 లేజర్ సెషన్స్తో మనం ఇంప్రూవ్ చేయగలిగితే ఈ లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసిస్కి కనీసం 15-20 సెషన్స్ పడతాయి. చాలా కష్టంగా రిమూవ్ చేయగలుగుతాం అనమాట. ఇది మోస్ట్ కామన్ కాజ్ ఈ లైకెన్ ప్లేనస్ పిగ్మెంటోసిస్కి ఏంటంటే హెయిర్ డైజ్ అండ్ ఈ వంటింటి చిట్కాలు చేయడం వల్లే. ఎప్పుడు కాస్మెటాలజిస్ట్ని అప్రోచ్ అవ్వాలి, ఎవరు డెర్మటాలజిస్ట్ని అప్రోచ్ అవ్వాలి? ఇది పెద్ద క్వశ్చన్ ఉండిపోతుంది అందరిలో. నేనైతే ఇప్పుడు చెప్పబోయే ఆన్సర్ కొంచెం కాంట్రవర్షియల్. దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ కాస్మెటాలజిస్ట్ అండి. మీకు ఏ స్కిన్ కన్సర్న్స్ ఉన్నా, మీరు ఏ స్కిన్ కన్సర్న్స్ని ట్రీట్ చేయాలి అనుకుంటున్నా, ఆల్వేస్ ట్రస్టెడ్ డర్మటాలజిస్ట్. దెర్ ఇస్ నో సచ్ థింగ్ యాజ్ అ కాస్మెటాలజిస్ట్. మరి మీరు వెళ్తున్న వాళ్ళు డర్మటాలజిస్టో కాదో ఎలా తెలుసుకోవాలంటే ఒక చిన్న థింగ్ ఏంటంటే, మీరు జస్ట్ గూగుల్లోకి వెళ్ళి IADVL ఫైండ్ మై డర్మటాలజిస్ట్ అని కొట్టండి. ఈ IADVL ఏంటంటే మొత్తం కంట్రీలో ఉన్న డర్మటాలజిస్ట్ ఒక గవర్నింగ్ బాడీ లాంటిది. సో IADVL ఫైండ్ మై డర్మటాలజిస్ట్ అని కొడితే మీరు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. అక్కడికి వెళ్ళి మీ డర్మటాలజిస్ట్ ఎవరో, లేదా చాలా మంది ఇప్పుడు నేను కాస్మెటాలజిస్ట్, నేను ఆ కోర్స్ చేశాను, ఈ కోర్స్ చేశాను అని చలామణి అయిపోతున్నారు. వాళ్ళ పేరు మీరు ఎంటర్ చేశారనుకోండి, అల్టిమేట్ గా నష్టపోతుంది ఎవరు? పేషెంట్. సో కొడితే మీకు వెంటనే మీరు వెళ్తున్న కన్సల్ట్ చేస్తున్న వాళ్ళు డర్మటాలజిస్టో కాదో తెలిసిపోతుంది. ఎందుకు డర్మటాలజిస్ట్ గురించే వెళ్ళి కన్సల్ట్ అవ్వాలి అని చెప్తానంటే, స్కిన్ అనేది జస్ట్ ఈ పిగ్మెంటేషన్కి ఇది వాడితే సరిపోతుంది అలా కాదు. డీప్ రూట్ లెవెల్లో అండర్స్టాండ్ చేసుకోవాలి, అప్పుడే కదా మీకు తెలుస్తుంది. అంతేకాని ఏదో 10 days కోర్స్, 1 month కోర్స్ చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి చాలా ఇన్ఫ్యాక్ట్ మేము ఇప్పుడు డర్మటాలజిస్ట్ ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏంటంటే ఈ క్వాకరీ. ఎవరు పడితే వాళ్ళు ఒక డర్మటాలజిస్ట్ దగ్గర పనిచేసే ఒక థెరపిస్ట్ కూడా వెళ్ళి క్లినిక్ ఓపెన్ చేసేస్తున్నారు. మీ దగ్గరే వచ్చి కొంతమంది చెప్తారేమో, మ్యామ్ ఆల్రెడీ మేము ఒక కాస్మెటాలజిస్ట్ దగ్గర వాడాము, ఉన్నది కాస్త ఇలా అయిపోయిందని వచ్చి చెప్తూ ఉంటారా? ఇన్ఫాక్ట్ వాళ్ళు చేసే ప్రొసీజర్స్ వల్ల వచ్చే పిగ్మెంటేషన్ తగ్గించడానికే మాకు పెద్ద తలనొప్పి అయిపోతుంది. మోస్ట్లీ టీనేజర్స్లో వచ్చే పిగ్మెంటేషన్ గురించి చెప్పండి. టీనేజర్స్లో ఐడియల్గా పెద్దగా చూడమండి. ఈ మధ్య చూస్తుంది ఏంటంటే జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల ఈ ఎకాంతోసిస్ ఎక్కువగా చూస్తున్నాం. అండ్ ఎక్కువగా ఇండోర్స్ ఉండడం వల్ల వైటమిన్ D3 డెఫిషియన్సీ రావడం, ఎండలోకి వెళ్ళట్లేదు ఇప్పుడు పిల్లలు ఎవరు. తర్వాత ఈ B12 డెఫిషియన్సీస్ ఉండడం వల్ల చిన్న పిగ్మెంటేషన్స్ చూస్తాం. లేదంటే థైరాయిడ్ ప్రాబ్లమ్స్, యూజువల్లీ ఎక్కువగా ఈ స్ట్రెస్ ఎక్కువ పెరగడం, జంక్ ఫుడ్, ప్రాసెస్ ఫుడ్ తినడం వల్ల ఎక్కువ ఆటో ఇమ్యూన్ కండిషన్స్ వస్తాయి. సో ఈ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తే దానిలో పిగ్మెంటేషన్ చూస్తూ ఉంటాం. ఐడియల్గా ఇవే చూస్తూ ఉంటాం పిల్లల్లో. థ్యాంక్ యూ డాక్టర్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. నమస్తే.